S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు నాకు రీసెంట్గా ఒక పర్సన్ అడిగిన క్వశ్చన్, సార్ నేనైతే ఒక అమ్మాయితో ఎక్స్పోజ్ అయ్యాను, సో వేగంగా ఏదైతే ఉందో ఫాస్ట్గా వచ్చే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్లో ఏవి ఫాస్ట్గా రావచ్చు మీరు చెప్పండి. సో రీసెంట్గా ఒక పర్సన్ అయితే క్వశ్చన్ అడిగాడు. సో ఇంకా కొంతమంది కూడా సో కలిసిన వెంటనే ఇమ్మీడియట్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవి అడిగారు. సో ఈ వీడియోలో మీకు ఇమ్మీడియట్గా వచ్చే మోస్ట్లీ కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే నేనైతే చెప్తాను. సో మీరు కొంతమంది కలిసిన ఒక 3 డేస్కి 5 డేస్కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటుంది. సో ఇన్ఫెక్షన్ చూసుకొని చాలామంది హెచ్ఐవి వచ్చిందేమని భయపడుతూ ఉంటారు. సో మోస్ట్లీ హెచ్ఐవి సిమ్టమ్స్ అనేది స్టార్టింగ్లో బయటపడదండి. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే చెప్తాను. సో ఇదైతే ఫాస్ట్గా రావచ్చు, అది ఏంటి అలాని వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది. సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఇంకా పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే వేగంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కటి చెప్తాను. ఇందులో డేంజర్ ఉంది, సో నార్మల్ ఉందండి. ఓకేనా? సో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సో ఇమ్మీడియట్గా ట్రీట్ చేసుకుని ట్రై చేయండి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బి ఇన్ఫెక్షన్, బెలనైటిస్ ఇన్ఫెక్షన్. సో కలిసిన ఒక 2 డేస్కి 3 డేస్కి మ్యాక్సిమం ఈ ఇన్ఫెక్షన్స్ అనేది బయటపడుతుంది. సో ఇది డేంజరా సార్ అని కొంతమంది అయితే డౌట్ వచ్చు. మేజర్ అయితే డేంజర్ అయితే కాదండి. సో స్టార్టింగ్లో చూసుకొని ట్రీట్మెంట్ అయితే తీసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఇంకా పోతే గనియరీ ఇన్ఫెక్షన్. చాలామందికి కలిసిన ఒక 3-4 డేస్కి అంతా చీమ్ వచ్చేస్తుంది. ఎక్కడైతే ఆ అంగం చివరి ఏదైతే ఉందో సో అక్కడ పస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనం గనియరీ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు కొంచెం బ్లడ్ రావడము, సో ఇది క్లామిడియా ఇన్ఫెక్షన్ సో చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా పోతే వైరల్ ఇన్ఫెక్షన్లో వచ్చేసి జెనిటల్ వాట్స్ కానీ హెర్పస్ సింప్లెక్స్ వైరస్ కానీ ఇది మ్యాక్సిమం ఒక 10 to 15 డేస్ టైం అయితే తీసుకుంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ కూడా మీరు కలిసిన కొద్ది రోజులకే మీకైతే ఇన్ఫెక్ట్ అనేది అవుతుంది. సో దీన్ని చూసుకొని చాలామంది సో ఇది ఏదో హెచ్ఐవి వచ్చింది, నేను ఒక అమ్మాయితో ఎక్స్పోజ్ అయ్యాను, సో చాలామంది అయితే భయపడుతూ ఉంటారు. సో మీరేమి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో కలిసిన వెంటనే ఒక 3 డేస్కి 1 వీక్ అంతా ఇప్పుడు చెప్పాను కదా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేది ఇమ్మీడియట్గా రావడం అనేది జరుగుతుంది. దీనికి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సో ఈజీగా తగ్గిపోతుంది. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు అందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.